వైసీపీ ప్రభుత్వ అవినీతి అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించి యువత, మహిళలు, కర్షకులకు భరోసా కల్పించారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం రథసారథి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ నారా లోకేష్ బాబు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భావితరాల యువ నాయకుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, రూరల్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, గదుల సాయిబాబా, ఎస్కే రహీం, దండుప్రోలు నాగబాబు, ఎంఏ ఖాన్, పలివెల రవి, తుమ్మల రమేష్, గుజ్జుబాబు, మీసాల సునీత, గుత్తుల రమణ, ఎండి జిలాని, గాది శివరామకృష్ణ, ఎరిపిల్లి రాము, మల్లాడి గంగాధరం, గురుసు దుర్గారావు, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, చోడిపిల్లి సతీష్, జొన్నాడ వెంకటరమణ, బండి నరేంద్ర, అశోక్, వాసిరెడ్డి చిట్టిబాబు, ఆరదాడి శివ, సంఘాని నాగూర్, రెడ్నం సత్తిబాబు, అమలకంటి బలరాం, పొంగా బుజ్జి, గోపిశెట్టి బోరయ్య, గుమ్మల వెంకటేశ్వరరావు, పిన్నమరెడ్డి బుజ్జి, నెల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రాజకీయ రంగంలో కూడా ఉండి సెక్రటరీగా కానీ అనేక పదవుల్లో ఉండి యువతకు ఉత్సాహం కల్పించే విధంగా అనేక యువత కార్యక్రమాలు అనేక చేయడం జరిగింది. అంతేకాకుండా ఈనాడు మరి రాష్ట్రంలో ఆయన మరి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఆయనకి మరి అనేకమైనటువంటి విధానాలు సహకారాలను అందించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈనాడు యువగలం పేరుతో కుప్పంలో మరి జనవరి 27వ తారీఖు నుంచి ఈనాడు మొన్న మరి విశాఖపట్నం వరకు కూడా లాస్ట్ వరకు కూడా ఆయన ప్రయాణం చేయడం జరిగింది. అంటే యువగలంలో మరి భారీ ఎత్తున రోజుకి 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు నడిచి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి దానికి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయనకి మరింత పదవులు రావాలని, ముందు ఇంకా మరి రాబోయే టైంలో గవర్నమెంట్ రాబోతుంది కాబట్టి దాంట్లో ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని చెప్పేసి ఆ భగవంతుడిని 50 మంది ప్రధాని కానీ ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటా ఉన్నాం.